రంగనాయకమ్మ గారు రచించిన కృష్ణవేణి నవల తరువాయి భాగం. నేను మాత్రం నీకేం చెరుపు చేశానురా? లక్షణంగా అంతులేనంత ఆస్తి వస్తుంటే అనుభవించలేవా అన్నాడు. నాకు మండిపోయింది. వెధవాస్తి నువ్వును చేశావు పాడు పెళ్ళి. ఆ క్షణం నుంచి నేను ఏడవని గడియలేదు. ఏ లేనింటి పిల్లనో చేసుకుంటే శాంతంగా బతికేవాడిని. ఏం చూసుకొని వాళ్ళింటికి పొమ్మంటావు? కట్టుకున్న మనిషి అయినా నన్ను మొగుడిని చూసినట్టు చూస్తుందా? ఆ కొంపలో కాపలావాడిలా పడి ఉండమంటావా? కార్లు మేడలు లేకపోయినా నేనేం అడుక్కు తింటున్నానా? నేను ఇంజనీర్ని. నా ఉద్యోగంతో నేను బతకలేనా? నాకు చెప్పకుండా నువ్వెందుకు ఇలా చేయాలి? ఇదంతా నాకు తెలియకుండానే దాగిపోతుందనుకున్నావా? నా జీవితం మీద నువ్వు పెత్తనం చేస్తావా అంటూ చాలా చాలా అన్నాను. ఒరేయ్, నువ్వంత గొంతు చించుకోవాల్సిన కష్టాలేం వచ్చి పడలేదు. నీ మంచి కోసం హాయిగా అనుభవిస్తానని చేశాను కానీ నిన్ను పాడు చేయాలని కాదు. అక్కడికి వెళ్తే నీకేం నా మోషిరా? నాదేం తప్పుడు పనా అన్నాడు. ఎన్నిసార్లైనా అదే వరుస. ఛీ, ఇంకా మాట్లాడతావు? నీలాంటి మానాభిమానం లేని వెధవలెవరో ఆస్తికి ఆశపడి అలా చేస్తారు అని అరిచాను. మధు, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు అంటూ అమ్మ మందలించబోతే అమ్మ మీద మండిపడ్డాను. ఇందులో మాత్రం నువ్వు కలగజేసుకోకమ్మా. నా బాధ ఎవరికి అర్థమవుతుంది? వీడికి పడి బతుకంతా నేనెంత ఉసూరుమని ఏడవాలో నీకేం తెలుసు? పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగి వదిలిందిట. పెద్దవాడిని నమ్మినందుక ఇంత అన్యాయం చేస్తాడు? పైగా నా కోసం చేశాడా? ఆయనకి కోపం వచ్చింది. తారాజు వలా లేచాడు. ఒరేయ్, అసలు సంగతి నీకు తెలుసా? ఆ పిల్ల అసలు నిన్ను చేసుకోవడానికి మొదట ఇష్టపడలేదు. చిల్లి కానీ ఆస్తి లేని వాడిని అంత డబ్బున్న పిల్ల ఎందుకు చేసుకుంటుందిరా? ఇల్లరికం వస్తావని ఒప్పుకున్నాను కాబట్టే ఈ సంబంధం కుదిరింది అన్నాడు. నేను నిర్ఘాంతపోయి చూస్తున్నాను. తను చాలా నేర్పుగా చేసినట్టు, నీ సుఖం కోసమే చేశానో కష్టం కోసమే చేశానో సరే, బుద్ధి తక్కువ పని చేశాను. నువ్వు నీ పెళ్ళాం ఒకటి కాకుండా పోరు. నీకొచ్చే రూపాయలతో దాన ధర్మాలు చేసేయవు. ఎటొచ్చి నేనే చెరిపోయాను. మీకోసం చిన్నతనం నుంచి చేసిందంతా ఈనాటికి నీకు మరుపైపోయింది. ప్రయోజకుడు అయ్యావు. ఇంక నేను తప్పుకొని ఉండడం మంచిదే. జన్మలోని గుమ్మం ఎక్కితే ఒట్టు అంటూ లేచాడు. వెళ్ళు, తక్షణం వెళ్ళు. ఆ మాటే నేను అనాలనుకుంటున్నాను. మధు అంటూ అరిచిందమ్మ. అన్నయ్య చిన్నవాడు, వాడి మాటలకేంటి? నా మాట విను, భోంచేసి వెళ్ళు అంటూ అన్నగారిని ప్రాధేయపడింది. చాలమ్మా, నీ కొడుకు కబుర్లతోటి కడుపు నిండింది, వస్తాను అంటూ సంచి తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. అమ్మ కన్నీళ్లతో లోపలికి వెళ్ళింది. నేను అలాగే కూర్చుండిపోయాను. ఆ మనిషి తప్పు ఆ మనిషికి అర్థం కాలేదు. నీ మేలు కోసమే చేశానంటాడు. నాకు తెలియకుండానే నన్ను ఇల్లరికం పంపుతాడా? నిన్ను అడగకపోవడం తప్పే అనే మాటే రాదు. తన తప్పు గ్రహించి ఆ మనిషి నిజంగా బాధపడితే నేను కొంచెమైనా సహనంగా ఆలోచించేవాడినేమో. నా చదువుకి నా ఉద్యోగానికి విలువ ఇవ్వని మనిషికి, నాకు ఆస్తి లేదని నేను నచ్చని మనిషికి నన్ను బలిస్తాడా? మేనమామ కదా అని నా జీవితం మీద పెత్తనం చేసి మా వాడి ఇల్లరికం వస్తాడులే అని నా ఉద్యోగం సంగతే పట్టించుకోకుండా నా జీవితం మీద తనే నిర్ణయాలు చేస్తాడా? కోపంతో ఎంత ఉడికిపోయానో. కానీ ఏం చేయాలి? అంతా అయిపోయింది. ఇప్పుడు ఎంత బాధపడితే ఏం లాభం? తర్వాత అరుణ వాళ్ళ అన్నయ్యకి ఖచ్చితంగా ఉత్తరం రాశాను. మీ ఉత్తరాల వల్ల ఇప్పటికీ అసలు సంగతి ఏమిటో పూర్తిగా తెలిసింది. ఇదంతా మాకెవరికి తెలియనికుండా మా మావయ్య జరిపిన గూడు పుఠాని. నేను ఇల్లరికం వెళ్ళాలనే షరతంటూ ఉన్నట్టు పెళ్లికి ముందు నాకెంత మాత్రం తెలియదు. మీ వంటి లక్షాధికారుల కృపాదృష్టి తిన్నగా నా మీదనే ఎలా వాలిందా అని అప్పుడు ఆశ్చర్యపడిన దానికి సరైన జవాబు ఈనాడు దొరికింది. మీకున్న సరి సంపదలు లేకపోయినా మానాభిమానాలన్నీ చంపుకున్నవాడిని కాదు నేను. కట్టుకున్న పెళ్ళాన్ని బతికించుకోలేనంత అధమస్థితిలో నేను లేను. నా రెక్కలంటూ నాకున్న నాడు ఎవరి ఆస్తుపాస్తులకు ఆశించాల్సిన పని లేదు. నన్ను కనిపెంచిన నా తల్లిని, నా తోబుట్టుని దూరం చేసుకోలేను. నాకు తెలియకుండా జరిగిన విషయం గురించి నేనేమీ చెప్పలేను. ఆ బాధ్యత నాది కాదు. మీతో ఆ ఒప్పందం ఎవరు చేసుకున్నారో ఆ పెద్ద మనిషిని అడగండి. నేను మీ ఇంటికొచ్చి ఉండడం ఈ జన్మలో జరగని పని. అరుణకి నేను భర్తనే అని మీరు అనుకుంటే
వెంటనే దాన్ని అత్తవారింటికి పంపండి. ఆవిడకి నేను అక్కర్లేదంటే అక్కడే ఉంటుంది. నేను చెప్పేది ఇదే. రామన్ నుంచి వెంటనే జవాబు వచ్చింది. మధుబావ, నీ ఉత్తరం చూసి నిర్ఘాంతపోయాను. బాబాయ్ చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను అనాల్సిన పని లేదు. నేనే అప్పుడు నీతో ముఖాముఖిగా మాట్లాడకపోవడం చాలా గొడవ తెచ్చింది. అంత అస్తవ్యస్తంగా జరిగింది. అసలు విషయం మీకు తెలియనే తెలియదు కాబట్టి నీ తప్పు లేదు. మీరు ఒప్పుకున్నారని మేము అనుకున్నాం కాబట్టి మా తప్పు లేదు. ఇంత నాటకం ఆడిన ఆ పెద్ద మనిషిని ఇప్పుడు ఎంత అడిగితే మాత్రం ఏం లాభం? అరుణని కాపరానికి పంపడం పంపకపోవడం నా చేతిలో ఉన్నది కాదు మధు. అరుణ మొదట్లో సరిగా ఆలోచించక మీ సంబంధానికి ఒప్పుకోలేదు. మాధవరావు చాలా మంచివాడు అని నేనే ఎంతో చెప్పాను. ఉద్యోగం వదిలి ఈ బిజినెస్ చూసుకోవాలంటే మంచివాడు కావాలి అని చెప్తే చివరికి ఒప్పుకుంది. అరుణ గురించి నువ్వేమీ అసంతృప్తి పెట్టుకోకు మధు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మీ పట్టుదలలు మానుకునే వరకు కలిసి సుఖపడలేరని మాత్రం చెప్తున్నాను. అరుణకి కూడా చాలా చెప్పి చూశాను. అదెంత మాత్రం ఇష్టపడటం లేదు. అరుణని పంపడం అమ్మకి అసలే ఇష్టం లేదు. బాబాయ్ ఇంత అక్రమంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. లేకపోతే ఇందుకు ఇష్టపడేవాడినే ఎంచుకుంటాం కదా. ఇంతకన్నా నేను చెప్పగలిగిందేమీ లేదు మధు. నువ్వు ఆలోచించు. నూరేళ్ల బతుకు నాశనం చేసుకోకు. నా శాయశక్తుల అరుణకి ఇంకా చెప్పచూస్తాను. రామం ఉత్తరం మా మేనమావ చెప్పిన సమాచారాన్ని మళ్ళీ ఇచ్చింది. మొదట్లో అరుణ నన్ను ఇష్టపడలేదట. కానీ ఇల్లరికం రావడానికి ఇంకెవడూ దొరకడు కాబట్టి నన్ను ఎంచుకున్నాడు. నేను దొరికాను వాళ్ళకి. మొదటి రోజుల్లో అరుణ నాతో మాట్లాడడానికి కూడా ఎందుకు ఇష్టపడేది కాదో రామం ఉత్తరం తర్వాతే నాకు బాగా అర్థమైంది. ఎంత అన్యాయం చేశాడు నా మేనమామ నాకు. రామం మాత్రం ఏం చేయగలడు? చెల్లెల మీద విసుగుతోనే అన్నీ చెప్పుకొచ్చాడు. అవును, ఈ విషయంలో అంతకుమించి రామం చేయగలిగింది కూడా ఏమి ఉండదు. నేనేదో జీవచ్ఛవంలా తిరుగుతున్నాను. కడుపు నిండా తింటున్నది లేనిది, కంటి నిండా నిద్రపోతున్నది లేనిది నాకే తెలిసేది కాదు. ఇలాంటి సమస్యలో ఇరుక్కున్నానేమిటి అనుకునేవాడిని రాత్రింబవళ్ళు. రామం బావ చెప్పినట్టు దీర్ఘంగానే ఆలోచించాను. అంతకన్నా వేరే ఛాసే ఉంది. కానీ ఎంత చేసినా మనసును సరిపెట్టుకోలేకపోయాను. నన్ను నేను సంతృప్తి పరచుకోలేకపోయాను. ఇల్లరికం వెళ్ళడం తప్పో ఒప్పో నాకు అక్కర్లేదు. నా పరిస్థితులకు ఆ మార్గం అనుసరించదగ్గది కాదు. నేను అక్కడికి పోయి మేడలో కూర్చుంటే అమ్మా చెల్లి ఏమవుతారు? లక్ష్మికి పెళ్ళంటూ అయితే వెళ్ళిపోతుంది. మరి అమ్మ మాట? ఆఖరి రోజుల్లో ఆవిడేమవుతుంది? నా కోసం, నా చదువు కోసం ఎన్ని గొడవలు పడింది, ఎంత యాతన అనుభవించింది. తనకున్న నగా నట్ర నా చదువుకే దారపోసింది. ఆనాడు అమ్మే అలా చేయకపోతే ఏ కలిగిన వారి ఇంటి చెంతనో చాకరీ చేసుకోవాల్సి వచ్చేది కదా. తనేమీ పరాయి వాళ్ళకి ధారపోయలేదు. తన కొడుకే తను చేసింది నిజమే. కన్నతల్లి బాధ్యత తను నెరవేర్చింది. మరి ఈనాడు ఆ కన్న కొడుకే పెరిగి పెద్దవాడయ్యాడు. తల్లి పట్ల తన కర్తవ్యం లేదా? తల్లి పోషణలో పెరిగి రెక్కలు తెచ్చుకొని తల్లిని విడిచి తన దారిని తను ఎగిరిపోవడమైనా కొడుకు ధర్మం? అమ్మ ఏనాడు సుఖమనేది ఎరగదు. కట్టుకున్న ఆడదాన్ని నిర్లక్ష్యానికి నేనెలా ఏడుస్తున్నానో కట్టుకున్న భర్త గారి ప్రయోజకత్వానికి అమ్మ కూడా అలాగే ఏడ్చింది. కన్న బిడ్డల మీదే ఆశలు పెట్టుకుంది. ఒక్కగానొక్క చెల్లి. ప్రతి ఆడపిల్లకి పుట్టింటి మీద ఆశ ఉంటుంది. తన ఇంట్లో భోగభాగ్యాలతో తొలతొగుతున్నా పట్టుమని 10 రోజులైనా పుట్టింటికి వచ్చి పోవాలనుకుంటారు. చెల్లెలికి పుట్టిల్లే లేకుండా చేసి నేను అక్కడికి పోవాలా? అమ్మని ఎక్కడో ఒంటరిగా ఉంచాలా? వాళ్ళకి నేను ఉండి లేనివాడిని అయిపోనా? ఎందుకోసం? ఆ ఆస్తి కోసమా? నాకెందుకు ఆ ఆస్తి? నా ఉద్యోగం నాకు చాలదు? ఏం చూసి ఏ ధైర్యంతో ఆ మేడలో అడుగు పెట్టను? అక్కడ నాకెవరున్నారని? ఉన్నా లేదనుకోవాల్సిన భార్య ఉంది. భర్త అంటే కించిత్తైన అభిమానం లేని భార్య. తెలిసి తెలిసి ఆ మనిషి కోసం పరిగెత్తనా? ఆ ఇంట్లో నాకు కాపలా కాచే కుక్కకున్న విలువైన ఉంటుందా? ఆ ఘడియ ఎన్నడూ రాదు, రానివ్వను. నన్ను నేను అవమానాల పాలు చేసుకోను అనుకున్నాను దృఢంగా. ఆవేశంతో కానీ, భర్తననే అహంకారంతో కానీ చేసుకున్న నిర్ణయం కాదు నాది. రోజులు గడుస్తున్నాయి. మా మేనమామ తప్పు వల్ల ఇల్లరికం సమస్య వచ్చి పడింది. కానీ ఆ విషయంలో వాళ్ళ తప్పు లేదు,
నా తప్పు లేదు. మా ఇంటికి రానక్కర్లేదనే అభిప్రాయంతో అరుణ ఉందంటే ఆ విషయంలో ఆమె తప్పు ఉండదు. కానీ నాతో ఆమె ప్రవర్తనంతా అడ్డగోలుగానే ఉంది. మంచి చెడ్డలు ఆలోచించే మనిషిలాగా కనబడదు. నాతో సామరస్యంగా ఉండాలని అనుకోదు. అసలు అలాంటి వినయ విధేయతల పద్ధతిలో ఆమె పెరగలేదు. ఆమె ధోరణి పెళ్ళికి ముందు తెలీదు. అదంతా నాకు అర్థమైంది. అయినా అరుణనేమైనా మార్చగలనా అనే ఆలోచిస్తూ ఉండేవాడిని. మారితే బావుండు అనే ఆశపడేవాడిని. అరుణ నాతో ఇష్టంగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తే అక్కడికి వెళ్ళడానికైనా జంకేవాడిని కాదేమో. మా వాళ్ళని కూడా నా దగ్గరే ఉంచుకునే ఏర్పాటు మీద అక్కడికి వెళ్ళే ఆలోచన చేసేవాడినేమో. మన సంబంధం తెగిపోవలసిందేనా అరుణ అని అరుణకి అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడిని. ఫ్రెండ్స్ని వేసుకొని షికార్లు తిరగడం, రోజు సినిమాలు చూడడం, జీవితం అంటే ఇదే అనుకుంటున్నావా? నువ్వు మోజుపడే విలాస జీవితంలో నీకు మాత్రం కలకాలం సంతోషం ఉంటుందా? అప్పుడు విచారిస్తే ఏం లాభం? నువ్వు చదువుకున్నావు, నీకెవరు బోధించాలి? ఏ పుస్తకం తెరిచినా, ఏ సినిమా చూసినా గృహాన్ని స్వర్గసీమ చేసుకోమన్న సూక్తే కనిపిస్తుంది. మన బతుకులు మన చేతుల ధ్వంసం చేసుకోవద్దరుణ. మన సమస్యకి పరిష్కారం నా చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది. నువ్వు పసిపాపవు కాదు. ప్రతి ఆడమనిషి ఏ తీరులో నడుస్తోందో గుర్తు చేసుకో. నువ్వు ఉండాల్సిన చోటేదో నీకు తెలిసొస్తుంది. నీకు తెలివితేటలున్నాయి, కానీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. అసలు మనసు అనే దాన్నే నువ్వు ఉపయోగించుకోవడం లేదు. చెట్టుకు కాయ బరువు కానట్టే ఏ తల్లిదండ్రులకు బిడ్డలు భారం కారు. నువ్వెంత నీ తల్లికి గారమైనా ఆవిడ ప్రేమ చూపించాల్సిన పద్ధతి ఇది కాదు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరునా. నాకు 10 మందిలో ప్రయోజకుడిలా బతకాలని ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాననే సంతృప్తి నాకు కావాలి. మనం కలిసిమెలిసి సంతోషంగా ఉన్ననాడు నీ ఆస్తి నాకు పరాయిది కాదు. నీ సరదాలకు, నీ సుఖాలకు లోటు రానివ్వను. నీకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడికి తెచ్చుకోవచ్చు. నేను అక్కడికి వచ్చి ఉండమనటంలో లేని గౌరవం నువ్వు ఇక్కడికి రావడంలో ఇద్దరికీ ఉంటుంది. ఆలోచించి చూడు. ఇదే విధంగా ఎన్నోసార్లు ఉత్తరాలు రాశాను. కానీ ఆవిడ రాసిన జవాబుల సారాంశం మాత్రం పాతదే. మీ ఉత్తరాలు చదువుతున్నాను. అంత ఆలోచించాల్సిన అగత్యం ఏమీ నాకు కనిపించడం లేదు. సంసారం సుఖమయం చేసుకోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరిన నాడు మీరే మీ పట్టుదల విడిచి ఇక్కడికి రావచ్చు. ఇక్కడేదో అవమానం వల్ల పాలైపోతానని మీరు అనుకోవడం ఉత్తి అనుమానం తప్ప మరేమీ కాదు. చెట్టుకి కాయ భారం కాదని అనుకోవడమే కానీ ఫలభారంతో వంగి ఒరిగిపోయిన చెట్టు కూడా ఉంటాయి. నా తల్లిదండ్రుల ప్రేమని అందరితో పోల్చి చూడకండి. ఆ అదృష్టంలో మాత్రం నాకు నేనే సాటి. నన్ను చూడకపోతే అమ్మ క్షణం కూడా ఉండలేదు. నాకు ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియటం లేదు. సరే, తల పంకించి ఊరుకున్నాను. భర్తని వదులుకోగలిగిన ఆడది తల్లిని క్షణం చూడకపోతే ఉండలేదు. తర్వాత పూర్తిగా ఆ ప్రసక్తి విరమించుకున్నాను. ఆ విషయమే మర్చిపోవడానికి ప్రయత్నించాను. మళ్ళీ వేసంగి పెళ్ళిళ్ళ రోజులు వచ్చాయి. నేను పెద్దగా ప్రయత్నం చేయకపోయినా అనుకోకుండా లక్ష్మికి సంబంధం వచ్చింది. స్వయంగా వెళ్ళి అతన్ని చూసి కట్న కానుకలు మాట్లాడి వచ్చాను. పెళ్లి చూపుల తర్వాత లక్ష్మి అంగీకారంతో పెద్దల ఇష్ట ప్రకారం ముహూర్తం పెట్టించాను. అమ్మకి భర్తతోటి, నాకు నా భార్యతోటి సంతోషాలు లేవు. లక్ష్మికి మాత్రం ఆ లోటు రాకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. స్వగ్రామంలో ఉన్న పొలాన్ని అమ్మాల్సి వచ్చింది. లక్ష్మి ఓ ఇంటిదైతే చాలని, నా బతుకు తెరువు నాకుందని మా తాహతుకి తగ్గట్టుగా లక్ష్మికి పెళ్లి చేశాను. అందరితో పాటే మా అత్తగారింటికి శుభలేఖ పంపుతూ రామం బావకు ఉత్తరం రాశాను, తప్పకుండా రమ్మని. చుట్టాలంతా వచ్చాక పెళ్లి రోజునే కారులో వచ్చింది అరుణ. రామం బావ రాలేకపోయినందుకు క్షమించమని ఉత్తరం రాస్తూ లక్ష్మికి చక్కని చీర పంపించాడు. అరుణ వచ్చిందని అనుకోవడం తప్ప ఆవిడ్ని నేను చూడనూ లేదు, మాట్లాడనూ లేదు. పెళ్లి జరిగిపోయిన ఉదయం అరుణే నా కోసం కబురు పెట్టింది. సరే అని వెళ్ళాను. పిలిపించింది కానీ తీరా వెళితే మౌనంగా నుంచుంది. అక్కడ ఎవరూ లేరు. ఖరీదైన చీర, నగలు, చాలా ముస్తాబుతో ఉంది. ఎందుకు పిలిచావట అన్నాను పొడిగా. ఏం లేదు, మీతో ఒక విషయం మాట్లాడాలని నసిగింది. మాట్లాడు, ఏంటి అన్నాను. ఓసారి కళ్ళెత్తి నా మొహంలోకి చూసింది. లక్ష్మికి పెళ్ళైపోయిందిగా అంది.
"ఆ! అయింది. అయితే?" అరుణ మౌనం. "ఏంటి అరుణ నువ్వు అనేది? అక్కడికి రావడానికి ఇంకా మీ అభ్యంతరం ఏమిటి?" వెంటనే అర్థం కాలేదు. అర్థమై ఆశ్చర్యపోయాను. లక్ష్మి గొడవ వదిలిపోయింది కాబట్టి ఇంక నన్ను వచ్చేయమని. గొప్ప ఆలోచనే అనుకున్నాను. నాలో కోపం రాజుకుంటోంది. మరి మా అమ్మ మాట అన్నాను, ఏమంటుందో చూద్దామని. క్షణం ఆగి అంది, మీకు స్వగ్రామంలో ఇల్లు ఉందటగా? అంతే. అరుణ చెంప చెళ్ళుమంది. ఒళ్ళు తెలిసి మాట్లాడు. నీ తల్లే నీకు ఎక్కువ అనుకున్నావా? వెనక్కి తిరిగి చూడకుండా విసురుగా యువతలకు వచ్చి పడ్డాను. వెంటనే వడ్డన హడావిడిలో ఉండిపోవాల్సి వచ్చింది. అయినా క్షణం కిందట జరిగిందంతా తలలో గిరగిరా తిరిగిపోతోంది. మీ అమ్మగారు కూడా మనతోనే ఉంటారు అంటుందేమో అనుకున్నాను మొదట. ఆవిడ్ని స్వగ్రామానికి పంపించేయాలట. ఎంత చక్కటి ఆలోచన! ఆ మనిషితో కలిసి నేను జీవించాలా? నా కోసం ఎందుకో అమ్మ కబురు పెట్టింది. పులుసు గిన్నె పక్కవాడికి అందించి తొందరగా వెళ్ళాను. అరుణ వెళ్ళిపోవడానికి తయారైందిరా. ఎంత చెప్పినా వింటలేదు. చుట్టాలంతా ఉండగా ఇంటి కోడలు వెళ్ళిపోతే ఎంత అప్రతిష్ట. ఈ 3 రోజులు అయ్యాక లక్ష్మిని అత్తారింటికి పంపేటప్పుడు దానితో అరుణని తోడుగా పంపిద్దాం అనుకున్నాను. ఆ మాట చెప్పాను కూడా. వినటం లేదు. ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఆ అమ్మాయితో చెప్పు అంది. ఎందుకు బాగుండదు? బాగానే ఉంటుంది. దానికి నేను చెప్పను. చెప్పినా వినదు. ఇందుకా నువ్వు నన్ను పిలిచింది? అవతల పందిట్లో నాకు పనుంది అంటూ వెళ్ళిపోతూ ఉంటే, అయ్యో ఇదేం కర్మరా అని అమ్మ అనుకోవడం వినిపించింది. అరుణ వెళ్ళిపోయిందని ఎవరో చెప్పారు. అమ్మ లెక్కలు గుసగుసలాడుకోవడం నేను చూడకపోలేదు. 3 రోజుల తర్వాత లక్ష్మి అత్తవారింటికి వెళ్ళింది. మళ్ళీ 4వ నాటి సాయంత్రానికి భర్తతో కలిసి వచ్చింది. లక్ష్మి భర్త ఇక్కడ వారం రోజులున్నాడు. ఆ వారం రోజులు ఇంట్లో ఎన్నడూ ఎరగనంత సంతోషంగా గడిచింది. ప్రతి విషయానికి సిగ్గుపడే లక్ష్మి నా ఎదురుగానే భర్తకి నీళ్ళు అందించడం, తుండందించడం, ప్రతి పని చేస్తూ తిరగడం ఆశ్చర్యం కలిగించిన ముచ్చటేసింది. ఇక్కడ పని మనుషులు లేరు, ఇంకెవరు చేస్తారు? లక్ష్మి వాళ్ళ ఆయన దాన్ని కూడా తీసుకెళ్తానని కూర్చున్నాడు. దాన్ని తనతో పంపేయమంటాడు. ఇప్పుడే ఏం నాయనా, 3వ నెలలో పంపిస్తాం అంది అమ్మ. అవునండి, ఏమిటంత కంగారు అన్నాను నేను కూడా. అతను నవ్వుతూ, అబ్బే నాకేం కంగారు లేదండి, మీ చెల్లెలే, తను కూడా వచ్చేస్తానంటోంది. మా అన్నయ్యని అడగండి అంటుంటే నేనేం చేయను చెప్పండి అన్నాడు. లక్ష్మికి కోపం వచ్చింది. మీరు చెప్తే మాత్రం మా అన్నయ్య నమ్ముతాడనుకున్నారా? అలా వెంటపడడం మా ఇంట వంట లేదంది విసురుగా. లక్ష్మి, ఆయన వేళాకోళంగా అంటే ఎందుకంత కోపం అని లక్ష్మిని కేకలేశాను. తర్వాత అతనితో నవ్వుతూ, లక్ష్మి అడిగిందని చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మీరిద్దరూ సుఖంగా ఉండాలి. మేమెందుకు మీకు ఎడబాటు కలిగించాలి? అలాగే తీసుకెళ్ళండి అన్నాను. లక్ష్మి మెల్లగా లోపలికి జారుకుంది. స్టేషన్లో లక్ష్మిని విడిచి రావడానికి ఏంటో అంత బాధపడ్డాను. కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. అతను చేయి పట్టుకొని, లక్ష్మి మీలాగా గడుసుది కాదండి, జాగ్రత్త అండి అని ఆయనకు అప్పచెప్పాను. లక్ష్మి కళ్ళు తుడుచుకోవడం తప్ప ఏం మాట్లాడలేకపోయింది. భారంగానే విడిపోయాం, కానీ ఆ బాధలోనే ఏదో ఆనందం ఉంది. అప్పటి నుంచి లక్ష్మి ఇక్కడ ఉండడం అరుదే. పట్టుమని 10 రోజులు ఉండడానికి ఏవో వంకలు పెడుతుంది. నేను దాన్ని వేళాకోళం చేస్తూనే ఉంటాను. తగని తాపత్రయం నేర్చింది. ఇంట్లో ఏ వస్తువున్నా పట్టుకుపోతానంటుంది. మీ ఆయన సంపాదన నిల్వ చేసుకుంటుంటే ఇక్కడ నేనా నీకు అచ్చున్నది అంటే, కాదేంటి మరి, పుట్టింట్లో ఉన్నదానికి నీ అడ్డేమిటి, నీకు కావాల్సినవేమిటో నీ పెళ్ళాం తెస్తుందిలే అంటుంది. ఇక్కడికి ఆపుదాం. రచయిత్రి చెప్పినటువంటి సవరణలు అనుకుందాం ఒకసారి. మేనల్లుడికి చెప్పకుండా మేనమామే ఇల్లరికం షరతుకు ఒప్పుకొని మేనల్లుడికి పెళ్లి సంబంధం కుదిర్చిన సంఘటన చిన్నప్పుడు మాకు తెలిసిన ఒక కుటుంబంలో జరిగింది. అసలు ఆ సంఘటన మీదే నాకు ఈ కథ ఆలోచన వచ్చింది. దాన్ని పంపండి. అయ్యో, ఇలా మాట్లాడా మాధవరావు? ఆమె ఇక్కడికి వస్తుందో రాదో అడగండి, ఆమెనే నిర్ణయించుకోమనండి అని అతను అన్నట్టుగా రాస్తే ఎంత బాగుండేది. బాగుండని భావాలే కథలోకి ఎక్కించానా? మరొక సవరణ. ఇక్కడ భర్తని అని ఉన్న చోటు గతంలో మొగుడిని అనుంది. మాధవ్ పాత్ర అలా మాట్లాడడం మొరటుగా అనిపించి ఆ మాటని ఇప్పుడు మార్చాను.
మొగుడు అనే మాటని ఇంకా కొన్ని చోట్ల కూడా మార్చాను. ఈ పుస్తకాన్ని మళ్ళీ ఇవ్వడం అంటే నా పరువంతా పోగొట్టుకోవడమే. ఒక మంచి పురుషుడు ప్రవర్తించవలసిన తీరా ఇది. ఆమె చెప్పిన దానికి తనకిష్టమైతే అంగీకరించాలి, లేకపోతే తిరస్కారంగా చూసి వెళ్ళిపోవాలి. అంతేగాని చెంప మీద కొట్టడమా? ఏడ్చినట్టే చూపించాను. మంచి పాత్ర, మంచితనాన్ని అంత దురుసుగా ప్రవర్తించే మగవాడు మంచివాడెలా అవుతాడు? ఆమె అలా అన్నందుకు బదులుగా చెంప మీద కొట్టడమే అతని పౌరుషం అనుకున్నానా? అంతే అయ్యుంటుంది. కానీ అది నా అధమ స్థాయి. మరొకటి అమ్మలెక్కలు మాట్లాడుకున్న దాని గురించి. అమ్మలెక్కలంటే వాళ్ళ మీద అన్ని సందర్భాల్లోనూ వెటకారాలు పనికిరావు. మన కళ్ళ ముందు ఒక మంచి సంగతో, చెడ్డ సంగతో జరిగినప్పుడు దానికి మనం స్పందిస్తాం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటాం. అమ్మలెక్కలు అలాగే చేస్తారు. వాళ్ళ గుసగుసలన్నీ వాళ్ళ స్పందనలే, వాళ్ళ వ్యాఖ్యానాలే. వాటిని తేలికపరచకూడదు, వాటిని అర్థం చేసుకోవాలి. ఇక్కడికి ఆపుతాను. విన్నందుకు ధన్యవాదాలు.